హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి ఆగస్టు నెల 12వ తారీఖు 2024 అనగా సోమవారం. సోమవారం అయితే మన మిర్చియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ నుంచి 25,100 బస్తాలు బోర్డు మీద రాస్తున్నారు, 25,100. అలాగే మన మిర్చియార్డ్కి శాంపిల్స్ అరైవల్స్ దాదాపుగా 70 నుంచి 80,000 పెట్టి ఉంటారండి మినిమంగా. ఇంకా చూసి పెడదాం అన్నట్టుగా ఇంకా కొంతమంది కొన్ని బస్తాలే పెట్టున్నారు శాంపిల్స్. అలాగే ఈరోజు మార్కెట్ అయితే ఎంతోమంది ఎదురు చూస్తారు, ఈ వారం నుంచి మారిద్దామని ఎంతోమందిగా నేను కూడా చూసా. కానీ ఈ వారం మార్కెట్ స్టడీగా ఉంది, ఏమీ రేజ్ అవ్వాల. అది కూడా డీలక్స్ బెస్ట్లు సేల్స్ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్ అయితే ఇంకా తక్కువ రేటుకి అడుగుతున్నారండి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి. మీకు ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను. దాదాపుగా మిర్చి రకాలు 20 పైన మిర్చి రకాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ మీకు వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఈరోజు టమాటా మిర్చి చూసా, ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. టమాటా మిర్చి అయితే లావు ఉంది, కాయ సైజు తక్కువ, లావు ఉన్నదండి. దాదాపుగా 15-16కి అడుగుతున్నారు. ఒక ఆయన 15కి, ఒక ఆయన 16కి అడిగారండి. వాటిలో డేలాక్స్ ఉంటే 18 వరకు మార్కెట్ జరిగిద్ది. టమాటా సపోటా టమాటా 2 రకాలు ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి అయితే ఈరోజు 14.5 వేశారు, 145 రూపాయల దాకా మార్కెట్ జరిగింది. 145, 14,500 డేలాక్స్. ఎక్కువగా 12,000 నుంచి ఈ మధ్యలో మార్కెట్ వేస్తున్నారు. ఇంకా సైజులు తక్కువ ఉంటే పిక్కల్లాగా ఉంటే 10,000 కూడా వేస్తున్నారు బుల్లెట్ మిర్చి. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ చూసిన 2 చోట్ల. కర్నూలు డీడీ అయితే మాత్రం మార్కెట్ బాగా తక్కువ కొడుతున్నారు. అవి కూడా పెద్దగా డీలక్స్ అయితే కాదండి, బెస్ట్లు మీడియం బెస్ట్ లాగా ఉన్నాయి. మార్కెట్ 11,000 ఈ రేంజ్లో అడుగుతున్నారండి. కర్నూలు డీడీ కూడా పెద్దగా నేను చూసిన దగ్గర అయితే 3-4 లైన్లు చూసినాను, పెద్దగా సేల్స్ అయితే జరగల. ఒకవేళ ఉన్న డీలక్స్ అయితే 15-16కి అడుగుతారు అని అంటున్నారు, కానీ డీలక్స్ అయితే ఎక్కడా పెట్టలేదండి. నెక్స్ట్ అలాగే 108 సువర్ణ బ్యాడ్గా చూసిన సేమ్ 108 సువర్ణ బ్యాడ్ కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదు. వాటి మీద కూడా దాదాపుగా 12 లోపే మార్కెట్ అడిగే రేంజ్లో చూస్తున్నారు, వెళ్తున్నారు. అడిగితే ఏం లేదు, ఆర్డర్ లేదు అంటున్నారు. ఒకవేళ అడిగితే 10, 12 అంటున్నారండి. నెక్స్ట్ అలాగే 341 చూసా. 341 అయితే మాత్రం 150 రూపాయలు వేశారు. వీడియో కూడా తీసా, మీకు అప్లోడ్ చేస్తాను. 150 దాకా మార్కెట్ జరిగిందండి 341. ఎక్కువగా 120 నుంచి జరుగుతుంది మార్కెట్. కాకపోతే 120, 130 రేంజ్లో వాళ్ళ మీడియం అసలు పెద్దగా సేల్స్ జరగాలి. అది కూడా రైతు సరే ఇచ్చేద్దాం అనేటట్టుగా అయితేనే మార్కెట్ ఆ రేంజ్లో ఉందండి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 కూడా కొద్దిగా డిమాండ్. డీలక్స్గా అయితే చూడాలి, 2-3 చోట్ల చూసారండి. మీడియం బెస్ట్లో కనబడాయండి. ఎక్కువగా 12-12.5 ఈ రేంజ్లో మార్కెట్ వేస్తారు నెంబర్ 5 అయితే. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడ్కి కూడా పెద్దగా అది కూడా డిమాండ్ చూపించలేదు. వేడైందా రోజు చెప్తున్నాను, ఎవరు కూడా అనుకోవద్దు. ఏ రోజుకి ఆ రోజు మన గుంటూరు మిర్చియార్డ్లో మార్కెట్ అండి. నిన్న తీయాలి రేపు ఉండదు, రోజుకోలా మారిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, అర్థమైంది మీకు. 5531 సింగండి బ్యాడ్గా కూడా బాగా తక్కువ 11-11.5 రేంజ్లో మార్కెట్ అడుగుతున్నారండి. 11-11.5 ఆ రేంజ్లో అడుగుతున్నారు. 2043 అయితే మాత్రం ఈరోజు 12.5 చేసి వేసారు. 2-3 దగ్గర చూసారు, 125 రూపాయలు చేసి మార్కెట్ వేశారండి. ఎక్కువగా 9,000 నుంచి మార్కెట్ చేస్తున్నారు. 9,000 నుంచి 13,000 టాప్ అండి. 13,000 వరకు టాప్, 130 వరకు. ఎంతో సూపర్ డీలక్స్ అయితే 14,000 వేస్తున్నారు. సూపర్ డీలక్స్ 2043 అయితేనే. 5531 సింగండి బ్యాడ్గా వచ్చేసరికి కూడా ఇది కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదు. మహా అయితే 130 దాకా మార్కెట్ రేంజ్ ఉందండి. అవి కూడా ఎక్కువగా 10,000 నుంచి 12,000 మధ్యలో మార్కెట్ ఎక్కువ వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే రోమియో 26. ఈ రోమియో 26 కూడా 150, 155, 160 దాకా చూసాను. 160 తీయాలి, చూడలేదు. మొన్న అయితే 170 కూడా వేశారండి. డీలక్స్ అంటే సూపర్ డీలక్స్ 170 వరకు జరుగుతుంది మార్కెట్. ఎక్కువగా 13, 14 నుంచి మార్కెట్ వేస్తున్నారు. రోమియో 26 అయితే 160, 165 కూడా వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే ఆరుమూరు కూడా ఎక్కువగా డిమాండ్ చూపించాలి. ఆరుమూరు అయితే 10-12 ఎక్కువ మార్కెట్. 10,000 నుండి 12,000, 120 రూపాయల వరకు ఎక్కువ. ఇంకా బాగుంటే 125, 130 వేస్తున్నారు ఎంతో డీలక్స్ కాయ అయితేనండి. నెక్స్ట్ అలాగే సార్క్ 1 జీనీ 26 ఈ మిర్చి వచ్చారు కూడా పెద్దగా కొన్ని కొట్ల చూశానండి. మీడియం బెస్ట్ తక్కువ, కానీ బెస్ట్లు డీలక్స్లే బాగా కనబడుతున్నాయి. ఇవి కూడా వచ్చేసరికి దాదాపుగా అండి ఎక్కువగా 12,000 మధ్యలో మార్కెట్. 12, 13 నుంచి 14, 15, 16 దాకా మార్కెట్ జరుగుతుంది. 16 కూడా వేశారు, 16,000 కూడా జరిగింది మార్కెట్ అండి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి చూశానండి. 125 రూపాయలు వేశారు. 125 కాయ బొమ్మలాగా ఉంది, నెంబర్ 1 కాయ. కౌంటర్ సేల్ కూడా చాలా బాగుంటాయి. 120 విడిగా 10 బస్తాలు అడిగితే వీనన్నారు, ఒక పార్టీ చేసుకున్నారు. 125 రూపాయలు 12,500 చేసేసారండి క్లాసిక్ మిర్చి. ఎక్కువగా 10,000 నుంచి 12,000 మధ్యలో మార్కెట్ వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి. ఈ సంగం మిర్చి కూడా 12, 13 ఈ రేంజ్లో ఉందండి. 11 నుంచి 12, 13,000 ఎక్కువ అడుగుతున్నారండి. అంతకు మించి డిమాండ్ అయితే పెద్దగా అడగట్లేదు సంగం మిర్చి మీద కూడా, ఊపు లేదు. నెక్స్ట్ అలాగే సెంగండి బ్యాడ్గా. ఈ సెంగండి బ్యాడ్గా వచ్చారు కూడా, ఇది కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇది కూడా 10, 11,000 నుంచి 12,000 ఈ రేంజ్లో, 13,000 లోపే మార్కెట్ ఎక్కువగా 13 లోపే జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 100 కూడా చూసాను. ఎక్కువగా 120, 111, అదే 120, 110, 120, 130 లోపు మార్కెట్ ఎక్కువ జరిగింది. 100 బాగా సైజులు కొత్తవి చూడలేదు. కొత్త ఉంటే వీడియో తీసేవాడిని అండి. కొత్త ఉంటే 150, 120 దాకా మార్కెట్ వెళ్ళిద్ది. నెక్స్ట్ అదేవిధంగా
నాందేడ్ నెంబర్ 5 అంటే అదే ఒక రకం కదా. నాందేడ్ కూడా పెద్దగా చూపిట్ల 120, 125 రూపాయలు అవి కూడా ఇదే రేట్ వేసారు. 130 రూపాయల వరకు జరిగిందండి. ఎల్లో మిర్చి చూసా ఇవాళ 150 రూపాయలు వేసారు ఎల్లో మిర్చి. 150 అది కూడా వీడియో అప్లోడ్ చేస్తారు చూడండి. 150 15,000 వేసారు. 15,000 దాకా మార్కెట్ ఎల్లో మిర్చి జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ బంగారం మిర్చి వచ్చారు కూడాను. ఇవి కూడా ఎక్కువగా 10,000 నుంచి 12,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 12 నుంచి 14 పైన అయితే మార్కెట్లో చూడలేదు. ఎంతో డీలక్స్ అయితే 14.5 15 దాకా మార్కెట్ వేస్తారండి. నెక్స్ట్ అలాగే 34 నెక్స్ట్ అలాగే T34 వచ్చేసరికి అయితే పాతవి చూసా ఒక దగ్గర 8,500 9,000 ఈ రేంజ్లో వేసారండి. 10,000 దాకా అడుగుతున్నారు పాతవి. కొత్తవి అయితే మాత్రం ఎక్కువగా 11,000 నుంచి 12,000 12,500 ఈ మధ్యలో మార్కెట్ ఉంది. మీడియం బెస్ట్లు మీడియాలు కానీ బెస్ట్లు వచ్చేసరికి అయితే 13 నుంచి 14 14.5 దాకా జరుగుతుందండి. డీలక్స్ అయితే 15 15.5 16 ఆల్రెడీ వీడియో తీసా. సూపర్ 10 తీసా. వీళ్ళు 2 చోట్ల చూశాను. 2 చోట్ల 2 రకాలుగా ఉన్న కాయలు ఏదైనా కానీ 150 రూపాయలు చేసి బేరమైందండి. 150 15,000 చేసి వేశారు. సూపర్ 10 డీలక్సే కాదు, సూపర్ డీలక్స్ అది కాదు. డీలక్స్ కాయ 150 15,000 చేసి వేశారు. ఎక్కువగా 12,000 నుంచి జరుగుతుంది సూపర్ 10. నెక్స్ట్ అలాగే తాలు, ఈ తేజ తాలు అయితే ఎక్కువ 9,000 9,500 నుంచి 10,000 దాకా వేస్తున్నారు. కలర్ బాగుంటే ఎంతో బాగుంటే ఎరుపుకాయలు ఉంటే 10.5 జరుగుతుందండి. ఎక్కువగా 9 9.5 10,000 వేస్తున్నారు తేజ తాలు అండి. మిగతా సీడ్ రేఖల తాలు అయితే 5,000 6,000 4,000 నుంచి కూడా మార్కెట్ వేస్తున్నారు. నల్లగా ఉన్న కాయలు ముద్దల్లాగా ఉన్నవైతే 35,000 కూడా అడుగుతున్నారండి. 2043 తాలు కూడా బాగా స్లోగా అడుగుతున్నారు. అవి కూడా 4,000 4,500 5,000 ఈ రేంజ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ 34 341 తాలు అయితే 65,000 వరకు వేస్తున్నారండి. కలర్ ఉంటే మాత్రం 55,000 నుంచి 65,000 7,000 దాకా వేస్తున్నారు. కొద్దిగా కలర్ ఎరుపుగా ఉంటే మాత్రం. నెక్స్ట్ అలాగే తేజ చూసా చాలా దగ్గర 185 రూపాయలు చూసా. టాప్ 185 రూపాయలని అంత మించి అయితే ఎక్కువగా నాకు యాడ్లో కనబడి 185 ఎక్కువగా 12 14,000 నుంచి 15,000 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 15 నుంచి 16 16.5 17 వేస్తున్నారండి. బెస్ట్లు అయితే 17 నుంచి 18 వరకు జరుగుతుంది. డీలక్స్ అయితే 18 నుంచి 18,500 ఎక్కువ వేస్తున్నారు. 187 రూపాయలు అయితే నేనైతే చూడలేదండి. ఒకవేళ ఉంటే మాత్రం మళ్ళీ ఎక్కడైనా కనబడితే మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడాను నాకు చెప్పడం ఇంతే, చెప్పడం రాదని ఎవరు ఏమనుకోవద్దు. మరి నేను అన్ని లేట్ అయింది. అది కాక కొట్టుకాడికి వెళ్ళి వివరంగా రాసుకొని తెచ్చి మరి చెప్తారు లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు లేట్ అయిందని క్షమించండి. వీడియో కూడా అప్లోడ్ లేట్ అవుతుంది జియో సిమ్ వల్ల, మరి ఎందుకో తెలియదు. కానీ వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.